అందరికి నమస్కారం అండి. మనం బయోఫ్లా ట్యాంక్‌లో షింప్ కల్చర్ ఏ విధంగా వాడాలో ఈ వీడియోలో చూద్దాం. మొదటిగా మనం ఇక్కడ ట్యాంక్ ప్రిపరేషన్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ట్యాంక్ ప్రిపరేషన్ మనం ఏ విధంగా చేస్తామంటే ఫస్ట్ H2O2తో ట్యాంక్ మొత్తం క్లీన్ చేసుకోవాలి. తర్వాత 1 ఫీటర్ వాటర్ బట్టి అంటే 1 ఫీట్ దాకా వాటర్ బట్టి అందులో పొటాషియం పర్మాంగనేట్ 20-25 గ్రామ్స్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ 25-25 గ్రామ్స్ యూజ్ చేసినాక ఇదివరకు బ్యాడ్ బ్యాక్టీరియా ఉండేది కదా, అది రిమూవ్ అవ్వడానికి PP అనేది యూజ్ చేస్తాం. తర్వాత వాటర్ అనేది పూర్తిగా రిమూవ్ చేస్తారు. ఇక్కడ వాటర్ రిమూవ్ చేసిన తర్వాత ఫ్రెష్ వాటర్ అనేది నింపుతారు. తర్వాత మనం సాలినిటీ అనేది ఇక్కడ మీరు ఫిక్స్ అవ్వాలి. మీరు ఎంత అయితే సాలినిటీ ప్రిపేర్ చేస్తారో అంత సాలినిటీ కోసం మీరు ఉప్పు అనేది యూజ్ చేస్తారు. అది యూజ్ చేసిన అనేది ఉప్పు అనేది ప్రిపరేషన్ చేసుకొని తర్వాత మనం వేరే 200 లీటర్స్ బ్యారెల్ తీసుకొని, ఇక్కడ బ్యారెల్ అంటే డ్రమ్ కానీ ఏదో ఒకటి బ్యారెల్ 200 లీటర్స్ తీసుకొని అందులో 100 లీటర్స్ వాటర్ అనేది ఫిల్ చేయండి. అందులో వాటర్ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మనం జ్యూస్ ప్రిపరేషన్ అనేది చేస్తాం. ఇందులో జ్యూస్ ప్రిపరేషన్ కోసం మనం పూర్తిగా ఏరేషన్ అనేది 24/7 అనేది ఆన్ చేయాలి. ఇక్కడ ఆ డ్రమ్లో మనం ఏమేమి ప్రొవైడ్ చేస్తామంటే దీంట్లో మనం ఫస్ట్ DROB అంటాం. DROB అంటే మనం వాడుక భాషలో తౌడు అని అర్థం. అది తౌడు ఎంత వేస్తామంటే మనం 500 గ్రామ్స్ దాకా వేస్తాం. ఇక్కడ మనం 100 లీటర్స్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి. తర్వాత మీరు ఎంత వేస్తారంటే GNC అనేది చూసుకోవాలి. GNC అంటే గ్రౌండ్ నట్ కేక్ అంటాం. ఇక్కడ గ్రౌండ్ నట్ కేక్ అంటే మనం తెలుగులో పశువులకి మనం దానా రూపంలో ఇస్తాం కదా, చెక్క వచ్చేసరికి మనం 2500 గ్రామ్స్ వేస్తాం 100 లీటర్స్కి. వేసిన తర్వాత మనం జాగరీ అనేది 1/2 కిలో వేస్తాం. 1/2 కిలో వేసిన తర్వాత ఈస్ట్ అనేది 1/4 కిలో వేస్తాం. ఈస్ట్ ఎందుకంటే మనం గుడ్ బ్యాక్టీరియా కోసం యూజ్ చేస్తాం. ఈస్ట్తో పాటు మనం అల్ట్రాజమ్ అనేది ప్రోబయోటిక్ అనేది యూజ్ చేస్తాం. ఇది ఎంత యూజ్ చేస్తాం అంటే 200-250 గ్రామ్స్ అనేది యూజ్ చేస్తాం. ఇది ఎందుకంటే మనం గుడ్ బ్యాక్టీరియా కోసం మనం ఫర్మెంటెడ్ జ్యూస్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఈ జ్యూస్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత 3 డేస్లో మనకి అంటే కంటిన్యూస్ 3 డేస్ దాంట్లో ఏరేషన్ పెట్టేసిన తర్వాత 3 డేస్ ఆఫ్టర్ మనకి పంజెంట్ స్మెల్ లాగా ఫార్మేషన్ అయింది. ఆ ఫార్మేషన్ అయినప్పుడు మనకి జ్యూస్ అనేది రెడీ చేసుకోవాలి. తర్వాత మనం ట్యాంక్ రెడీ చేసుకుంటున్నాం కదా, ఆ ట్యాంక్ రెడీ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఫస్ట్ H2O2 15,000 లీటర్స్ ఇక్కడ నేను చెప్తాను. 15,000 లీటర్స్ 15 ml అనేది H2O2 వేయండి ఫస్ట్. తర్వాత మనం UTTA అనేది యూజ్ చేసుకున్నాం. ఇక్కడ UTTA అనేది మనం ఎందుకు యూజ్ చేసుకుంటున్నామంటే మనం ఇక్కడ బ్యాక్టీరియా ఫార్మేషన్ అవుతుంది కాబట్టి మనం EDTA యూజ్ చేస్తున్నాం. ఇక్కడ ఎంత 15,000 లీటర్స్కి మనం యూజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 150 గ్రామ్స్ అనేది EDTA యూజ్ చేసుకోవాలి. ఇక్కడ EDTA మనం ఎంత యూజ్ చేస్తున్నామంటే 150 గ్రామ్స్. ఇది ఎందుకంటే మనకి ఫ్లాగ్ ఫార్మేషన్ అవ్వడానికి ప్లస్ బ్యాడ్ బ్యాక్టీరియా అది పోవడానికి మనం ఇక్కడ ఫ్లాగ్ ఫార్మేషన్లో గుడ్ బ్యాక్టీరియా కోసం EDTA అనేది యూజ్ చేస్తాం. EDTA వేసిన తర్వాత మనం మార్నింగ్ కానీ నైట్ కానీ జ్యూస్ అనేది ఇస్తాం. జ్యూస్ ఇక్కడ మనం ఎంత ఇస్తామంటే బకెట్స్ 100 లీటర్స్ ఒకసారి ఏమో మనకి 15,000 లీటర్స్కి 3 లీటర్స్ అనేది ఇస్తారు. అంటే మ్యాక్స్ 2 లీటర్స్ దాకా వెళ్ళింది. ఇప్పుడు 2 లీటర్స్ అట్లా ఇచ్చుకుంటూ వెళ్తే కాఫీ పాట్స్ అనేది ఫార్మేషన్ అవ్వాలి. ఆ కాఫీ పాట్స్ ఫార్మేషన్ అవ్వడానికి మనం జ్యూస్ అనేది రిక్వైర్మెంట్ బట్టి జ్యూస్ అనేది మిక్స్ చేసుకుంటాం. ఇక్కడ 100 లీటర్స్ ప్రిపరేషన్ చేసిన దాని తర్వాత ట్యాంక్ ప్రిపరేషన్లో మనం ఏం చేయాలో చెప్తున్నాం. అది మీరు గమనించాలి ఈ వీడియోలో. తర్వాత మనం చేయాల్సిన విధానం ఏంటంటే EDTA వేసిన తర్వాత జ్యూస్ వేసిన తర్వాత మనం ఇక్కడ వచ్చేసరికి పవర్మిన్ అనేది యూజ్ చేస్తాం. పవర్మిన్ 15,000 లీటర్స్కి మనం ఎంత వాడుతున్నాం అంటే 300 గ్రామ్స్ వాడతాం. 300 గ్రామ్స్ వాడిన తర్వాత ఇక్కడ ఫ్లాగ్ అనేది ఫార్మేషన్ అయింది. ఈ ఫ్లాగ్ అనేది ఫార్మేషన్ అయిన తర్వాత దీంట్లో మనం డైలీ వాటర్ పారామీటర్స్ అనేది చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఏం చెక్ చేసుకోవాలి? అమోనియా చెక్ చేసుకోవాలి, DO చెక్ చేసుకోవాలి, pH చెక్ చేసుకోవాలి. ఇక్కడ మన సెలినిటీ కోసం రిఫ్రాక్టర్ మీటర్ ద్వారా ఎంత PPT ఉంది సెలినిటీ అనేది కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇందులో మనకి కల్చర్కి రెడీ అయిన తర్వాత కాఫీ పాట్స్ అనేది జ్యూస్ వేస్తాం కదా, జ్యూస్ ఎందుకు వేస్తున్నాం? మనం కాఫీ పాట్స్ కోసం యూస్ చేస్తాం. కాఫీ పాట్స్ వస్తే గుడ్ బ్యాక్టీరియా ఉన్నది సింపుల్గా మనం అర్థం చేసుకోవాలి. తర్వాత మనం PLs కోసం PLs కోసం వెళ్ళాలి. ఎంత సెలినిటీ మెయింటైన్ చేస్తుందో కూడా ఇక్కడ డిస్కషన్ అయింది. దిస్ ఈస్ ద video purpose. Thanks for giving the support.